ఇప్పుడు మనం ముందుగా ఎతికేది వాళ్ళని. మనం చేయలేమనే ఎవరినైనా మాట్లాడండి రాజకీయ నాయకులతోటి, లేదా ఎమ్మెల్యేతో మాట్లాడండి, లేదా ఎంపీతో మాట్లాడండి నాయన, ముందు బెయిల్ వచ్చేటట్టు చూడండి అని చెప్పని అంటుంటాం. కానీ పౌలు సేవ బెయిల్ కోసం ట్రై చేశారండి? చేయలే. బెయిల్ కోసం చేయలే. వాళ్ళు చెరసాలలో బంధించి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎలా స్తుతిస్తున్నారు అంటే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. అలసైనములకు అధిపతి అయిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. వాళ్ళు జైల్లో పడుకొని మంచిగా పాటలు పాడుతారు, ఏ టెన్షన్ లేదు వాళ్ళకి. దేవుణ్ణి స్తుతిస్తున్నారు. జనరల్గా అనాలోచితంగా మనం ఉన్నప్పుడు, సరే మనం ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు డీజేలు పెట్టినప్పుడు డీజే ముందు నిలబెడితే మనకి ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది? మంచి సాంగ్, ఇష్టమైన సాంగ్ పెట్టినప్పుడు ఎట్లుంటుంది మన ఒళ్ళు? మన లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కదిలిపోతుంటాయి, నేను డ్యాన్స్ చేయాలని. అయితే ఎప్పుడైతే ఈ పౌలు శీల చెరసాలలో ఉండి పాట పాడుచున్నారో అప్పుడు దేవుడు మన దేవుడు అసలే సంగీత ప్రియుడు. మన దేవుడు అసలే సంగీత ప్రియుడు. ఎంత పాటలు పాడితే అంత ఇష్టమైనది. ఆయన ఏం చేశాడంటే, అంటే మన దేవుడు అంటూ ఉన్నాడు ఒక మాట, ఆకాశమే నా సింహాసనం. దేవుడు ఒక మాట అంటాడండి ఎప్పుడు, ఆకాశమే నా సింహాసనం, భూమియే నా పాదపీఠం. అంటే ఆకాశమే నా సింహాసనం, భూమియే నా పాదపీఠం అని అంటుంటాడు. అయితే ఈ పౌలు శీల ఎక్కడున్నారు? భూమి మీద చెరసాలలో ఉన్నారు. భూమి మీద చెరసాలలో ఉండి వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పాటకి ఊగిపోయి పాదాన్ని అలా అన్నప్పుడు అక్కడ ఏమైంది? భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి చెరసాల మొత్తం కూడా బ్రద్దలైపోయింది. సంఖ్యలు నిండిపోయినాయి, చెరసాల మొత్తం కూడా బ్రద్దలైపోయింది. అంటే చూడండి, చదువు. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగిను, చెరసాల పునాదులు కదిలెను. వెంటనే